ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను 7 నుంచి ఎల్లమనే హక్కు మీకు కూడా లేదు. హే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవునులే, పల్లెటూరి దద్దమ్మవి కదా. నీ మట్టి బుర్రకి నా మాటలు ఎలా అర్థమవుతాయి? ఏయ్, వింటున్నాను కదా అని మీ ఇట్టం వచ్చినట్టు మాట్లాడకండి. మట్టి బుర్ర నాది కాదు, మీది. దద్దమ్మని నాను కాను, మీరు. నన్నే దద్దమ్మంటావా? నిన్ను ఏడ్సేస్తారు, ఏటి చేయలేరు. ఇది మీరన్నట్టు వట్టి తాడు కాదు, మీ ఆయుష్. దీన్ని సులకన చేస్తే మీరు కూడా సులకనైనట్టే. ఏ మాత్రం కూడా తెలియని మిమ్మల్ని దద్దమ్మ అనకుండా ఇంకేటనాలి? చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నా భర్త, నాను మీ భార్య. అయితే నా మాట కూడా విను. ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ఎప్పటికీ నా భార్యవి కావు. నేను నీ భర్తని కాను. ఈ తాడును అడ్డు పెట్టుకుని నన్ను కట్టిపడేయాలని చూడకు. నువ్వెంత ప్రయత్నించినా అది జీవితంలో జరగదు. జరగదు అంటే ఒగ్గేసి పారిపోయే రకం కాదు నాను. సూత్తూ ఉండండి. ఈడనే ఉండి కాదు కుదరదు అని చెప్పిన మీ నోటితోనే అవును నువ్వు నా భార్య, నాను నీ భర్త అని చెప్పిస్తాను. మీరన్నట్టు ఈ మట్టి బుర్రతోటే మీ బుర్రకు పట్టిన తుప్పుని వదిలిస్తాను. మ్యాడీ, విలువలేని మనుషులతో మాట్లాడుతూ కూర్చుంటే మన విలువే తగ్గిపోతుంది. ఇప్పటికే తన అర్హతకి మించి విలువిచ్చేశావు. ఇంక చాలు. తను ఈ గదిలో ఉండాలనుకుంటే ఉండనివ్వు. నువ్వు వేరే గదిలోకెళ్ళు. ఈ 4 గోడల్లో ఎన్ని రోజులు మాట్లాడుకుంటుందో మాట్లాడుకొని, ఏదో ఒకరోజు పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఆ పిచ్చి కాస్త ముదిరితే అప్పుడు ఎవ్వరూ గెంటైనక్కర్లేదు, తనే పారిపోతుంది. పద వెళ్దాం. మార్చాల్సింది మధుబాబుని మాత్రమే అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమయ్యుండది మార్చాల్సింది మధుబాబుని మాత్రమే కాదని. నా ముందు పెద్దయ్య ఉన్నారు, నా వెనక శివయ్య ఉన్నాడు. వాళ్ళ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాను ఏటైనా సాధిస్తాను. అప్పటి వరకు ఈడ నా పరిస్థితి ఇదే అని మా నాన్నకి తెలియకూడదు. తెలిస్తే ఆయన తట్టుకోలేడు.